హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నెల్లూరు చేపల పులుసు తయారు చేయబోతున్నాను. కట్టెల పొయ్యి మీద వస్తున్నాను. చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి వచ్చేసి 300 గ్రాముల టమాటాలు అండి. సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. పసుపు, 200 గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రసం అయితే మన టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు అలా వేస్తున్నాను. త్వరలో పీచులు రాకుండా. ఇప్పుడు కారం వేస్తున్నాను. 6 స్పూన్లు కారం వేసాను. ఈ స్పూన్తో 6 చెంచాలు అయితే వేసాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం. సరిపోతే ఇంకా అవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడే చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే పడతాయి. నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కొంతసేపు మరగనివ్వాలి. ఒకసారి కూర మరుగుతున్నప్పుడు మనం చేప ముక్కలు తీసుకున్నాం. ఇప్పుడు సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవి వచ్చేసి గెండి చేపలండి. గెండి చేపలు తీసుకొచ్చి ఇవి 3.5 కిలో చేపని క్లీన్ చేపిస్తే ఇవి 2 కిలోల ముక్కలు అయితే ఉన్నాయి. ఈ 2 కిలోల ముక్కలతో అయితే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడు పులుసు అయితే మరుగుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. కారం కూడా బాగుంది. చేప ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఒకసారి చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ గంటతో అయితే కలపకూడదు. ముక్కలు చెదిరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎర్రగడ్డ ముక్కలు ఈ టైంలో కానీ చేప ముక్కలు వేసి ఈ టైంలో పచ్చి ఎర్రగడ్డ ముక్కలు కానీ వేసామంటే ఉంటుంది, నీసు వాసన అనేది ఉండదండి. అందుకని చేప ముక్కలు వేసిన తర్వాత పచ్చి ఎర్రగడ్డ ముక్కలు అయితే వేస్తాము. ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఒకసారి కూరని తిప్పుకున్న దగ్గర గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి. గంటి పెట్టి అయితే కలపకూడదండి, ముక్కలు అయితే ఇరిగిపోతాయి.
ఇలా తిప్పుకోవాలి, గంటి పెట్టి మాత్రం కలబెట్టకూడదు. ఇప్పుడు పులుసు అయితే బాగా చిక్కబడింది. ఇదిగోండి, ఈ కూరకి మాత్రం పులుసు అయితే ఉండాలి. ఇప్పుడు మెంతులు ఆవాల పొడి వేసి 5 నిమిషాలు మంట తగ్గించేసి పెట్టామంటే ఆ పులుసు కూడా ఎనికిపోద్ది. వేయించిన మెంతులు ఆవాల పొడి 1 స్పూన్ వేస్తాం. వేడికి తట్టుకోలేకపోతుంది, చెయ్య బాగా ఎక్కువ సెగ్గా ఉంది. వేయించుకున్న మెంతులు ఆవాల పొడి వేసాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మంట తగ్గించుకుందాం. ఇదిగోండి, ఫైనల్గా మన చేపల పులుసు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. గుమగుమలు చాలా బాగా వస్తున్నాయి. స్మెల్ అయితే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఫైనల్గా మన చేపల పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ముక్క కూడా ఎక్కడా చెదరకుండా చాలా బాగా వచ్చింది. చూడటానికే కాదు, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఉప్పు కారం పులుపు అంతా సంపాలలో సరిపోయినాయి. అలాగే చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.